పెట్టాడో, నిన్ను ప్రేమించడానికి తన ప్రాణమును సైతము లెక్క చేయక, నీ పాపముల కొరకు, నీ శాపము కొరకు ఆ కల్వరి సిలువలో ఆయన ఎంతగా రక్తము కార్చి ప్రాణం పెట్టాడో నువ్వు అర్థము చేసుకుంటే ఇంకా నువ్వు పాపములో జీవించలేవు, ఇంకా నీవు అటు ఇటు ఉండలేవు. ఇంతగా ప్రేమించిన దేవుడు ఈ లోకములు ఎవరున్నారండి? క్రిస్మస్ అంటే ఏంటో తెలిసారా? దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం. ఎంతగా ప్రేమించాడు తెలిసారా? తన ఏకైక కుమారుడు ఈ మానవాళికి ఒక వరం. అదే ఇక్కడ భక్తుడు పౌలు అంటున్నాడు, చెప్ప సఖ్యము కాని, వివరింప సఖ్యము కాని వరం ప్రభు అయిన యేసు. సర్వ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం యేసు. ఆ వరం దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. నువ్వేమి తలక్రిందులు తపస్సు చేయవసరంలా, యజ్ఞ యాగాదులు చేయవసరంలా, ఏ బలులు అర్పించడంలా, ఏ విధమైనటువంటి నీ కానుకలకు అవసరంలా, ఉచితముగా దేవుడు నీకు ఆ వరాన్ని ఇచ్చాడు. తన కుమారుడిని ఉచితముగా నీకు ఇచ్చాడు. చూసారా? ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెల్యరే, యేసుక్రీస్తును నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తు పేరున వెలసినాడే యేసు ఈలో ధరలోనా. ఆయన ఏ రూపంలో వచ్చాడు? ఆ వరం యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు. ఇదిగో ఆయన ప్రేమ. ఇలాగే ఒక ఆయన ఏంటి, ఈ పాట ఎవరు రాశారు, ఎప్పుడు రాశారో తెలుసా? గొల్లపల్లి నతానియేల్ అని రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జ్ కడుతుంటే అక్కడ పాటలు పాడుతూ ఇలాగ పనిచేసేవారు లేబర్ వర్కర్స్. ఆ పని అయిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నవాడు అక్కడ ఒక గ్రామం ఉంటే ఆ గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తుంటే, ఏయ్ ఏంటి ఇంకొక దేవుడి గురించి చెప్తున్నావు అని చెప్పి ఆ కుర్రోడిని, ఆ నతానియేల్, గొల్లపల్లి నతానియేల్ కుర్రోడిని ఒక చెట్టుకు కట్టేసి రక్తం వచ్చినట్టుగా కొట్టేశారు. ఎండలో ఉన్నాడు. అప్పుడు రాశాడు ఈ పాట. పాటలు ఊరికే కొన్ని పాటలు, సినిమా పాటలు లేకపోతే ఈ పాటలో తెలియట్లా. భక్తుల యొక్క జీవితాల్లోంచి వచ్చిన పాటలు. రక్తము కారుతుంటే బట్టలు ఊడగొట్టి ఎండలో కట్టేసి ఉంటే ఆ ఎండలో కట్టాడు ఈ పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, యేసుక్రీస్తును నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును అని పాడుతుంటే ఆ కొట్టేశారు కదా. ఆ కొట్టేసిన వాళ్ళందరూ ఏంట్రా, కొట్టాం, తిట్టాం, కట్టేశాం, అయినా ఏంటి మనల్ని ప్రేమతో మళ్ళా పిలుస్తున్నాడని ఆ పాట విని వచ్చి కట్లు విప్పి ఆ గ్రామం అంతా కూడా ప్రభువులోకి వచ్చేశారు. దేవుని ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. దేవుని ప్రేమ, లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ ఎన్నడూ ఓడిపోదు. దేవుని ప్రేమను గురించిన గ్రహింపు నీకుందా? నెంబర్ 3, దేవుని కోపము. ఏమండి 3 ముక్కలకి ఒకటేంటి? ఒకటేంటి?
మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఆశతో వెళ్ళాల. ఏదో వెళ్ళాం వచ్చామని కాదండి. దేవుని అగ్ని మనల్ని అంటుకోవాలా. 2 మొక్కలు నేర్చుకోవాలి. మూడోది, దేవుని యొక్క కోపమును గురించిన గ్రహింపు, దేవుని ఉగ్రత గురించి, ద అండర్స్టాండింగ్ అబౌట్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత కోపము గలవాడో. ఏమండి, చాలామందికి నాణానికి ఒకవైపే చూస్తున్నారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు. అలాగేనమ్మా, నిజమే. కానీ మరొక వైపు ఆయన బహురోషము కలిగిన వాడు. ఆయన కోపం ఎలాగుంటుందో తెలుసారు? ఆయన కోపం మనలాగా రోజులు, వారాలు, నెలలు, కొంతమంది చూడండి వారాలు, నెలలు, రోజులు అలాగా పీకల్లో మోతి పెట్టుకుంటారు ఒక్కొక్కరి మీద కోపాలతో. ఎవరైనా వచ్చారా క్రిస్మస్ ఆరాధనకి? కోపం మనలాగా రోజులు, గంటలు, వారాలు, నెలలు ఉండదు. దేవుడి కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. ఆ ఒక్క నిమిషం కోపములో మాడి మసైపోతాం మనం. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వనకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వనకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. పర్వతముల పునాదులు కదిలిపోతాయట. పౌరుషం గల దేవుడికి ఎంత చూసారా? ఆయన కోపం. అందుకనే బైబిల్లో కీర్తన 2 చూడండి, కీర్తన 2 ఆఖరి వచనమా, కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడలైనా ఉందా? ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. దేవుడు నీకు ఒక వరముగా ఇచ్చిన ఆ ప్రభు అయిన యేసును, దేవుని కుమారుణ్ణి నువ్వు ముద్దు పెట్టుకో. ఏమండి, ఎప్పుడు మనం ముద్దు పెట్టుకుంటాం? మనకి ఎప్పుడైతే ఇష్టం అవుతుందో అప్పుడే కదా మనము ఎక్కువగా ప్రేమించేవారిని, ఇష్టపడేవారిని. చూసారా? నా బంగారు తల్లి, అర్థమైందా? నా ముద్దుల కొడుకు. అబ్బో ఎన్ని ముద్దులు! అర్థమైందా? ఆడు ఎంత నల్లగున్నా సీముడు కారుతున్నా, అబ్బో అర్థమైందా? మా విక్టోరియా కారు చేస్తుంది ఇదంతా, అయినా ముద్దు వచ్చేసింది. ఏం చేస్తాం? అంటించుకున్నాం ముద్దు. మరి మన పిల్లల్ని, మన ఫ్రెండ్స్ని, ఇంకా ఎవరెవరినో ముద్దులు పెట్టుకుంటామే. దేవుని కుమారుడిని ముద్దు పెట్టుకున్నావా? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ కొరకు దేవుని వరమైన యేసును ముద్దు పెట్టుకొనుట. అది క్రిస్మస్. ఈ ఆటలు, పాటలు, మాటలు, డ్యాన్సులు, జిగ్జిగేళ్ళు, బిర్యానీలు ఇవి కాదండి క్రిస్మస్ అంటే. ఇది ఒక వేడుక అయిపోయింది.
చాలామందికి ఇదే తంతు. ఏం చేస్తాం? అలవాటు పడిపోయారు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకో, లేని ఎడల ఆయన కోపించును, ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. బైబిల్ అంటుంది హెబ్రీ పత్రికలో, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం. దేవుని కోపమును గురించిన గ్రహింపు నీకుంటే నీవు వెంటనే మారు మనసు పొందుతావు. ఈ రాత్రే ఇప్పుడే రక్షణ పొందుతావు. అమ్మ నాయనో, దేవుడు ఎంత కోపం కలిగిన వాడా, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందా, ప్రభువా నన్ను రక్షించు అని ఇప్పుడే కేక వేస్తావు. నీకు అర్థం అవడంలా దేవుడు అందుకని అన్నాడు, నువ్వు ఏమి చేసినా నేను నిన్నేం అనట్లేదంటే దేవుడు ఏ చేతగానోడు చూడట్లేదు అనుకుంటున్నావా? జస్ట్ మారుతావులే అని చూస్తున్నాను. నేను మారను. నిన్ను ఎలాగ మార్చాలో, నిన్ను ఎలాగ బెండు తీయాలో కదా మేరీ. అమ్మ, నేను ఆత్మీయ అన్నగా, తండ్రిగా, ఒక దీనిగా కొంచెం ఎక్కువగా, మరి నాకు ఫ్యామిలీ ఎవరు? నన్ను అపార్థం చేసుకొని అనవసరంగా బాధపడకండి. చిన్నోలో పెద్దోలో దేవుని యొక్క కోపము నీకు అర్థమైతే నువ్వు మామూలుగా ఆసామాషిగా ఉండవు, వెంటనే రక్షణ పొందుతావు. ఎందుకు? ఆయన కోపమును తాళగలిగిన వాడు ఎవడు? ఆయన కోపమును తాళగలిగిన వాడెవడు? దేవుని కోపాన్ని తట్టుకోగలమా? ఏమండి, దేవుని కోపము తట్టుకోగలమా? తట్టుకోలేము. ఈ గ్రహింపు మనకు ఉండాలా. ఆయన ఎంత కోపము గల దేవుడు. ఆయన కోపం వస్తే ఏమండి, టీచర్ కోపం వచ్చిందాక ఏం చేస్తారమ్మా? క్లాస్ చెప్పుతుంటే మామూలుగా గోలకి వెళ్ళుకోవడము, ఫోన్ చూసుకోవడము, మెసేజ్లు పెట్టుకోవడము, మూతి ముడుచుకోవడము, నిద్రపోవడము చేసావనుకో, ఏం చేస్తాడు సారు? 2 కొడతాడు. కొడతాడని భయానికైనా ఎలాగుంటాం మనం క్లాసులో? జాగ్రత్తగా ఉంటాం. అంతేనా? కొంతమంది చూసారా, ఈసారి కొట్టారా అనుకుంటారు. దేవుడు నన్ను కొడతాడు, రాయ్ ఏంటి నువ్వు చేస్తున్నది? అమ్మో, దేవుడు కొడతాడన్న గ్రహింపు నీకుంటే ఏంటి తప్పులు చేస్తావా? మనకు ఆ భయం లేదు. దేవుని కోపము ఎంత భయంకరమైందో నీకు అర్థమైతే నిజమైన భయభక్తులతో కూడిన భక్తిని నువ్వు చేస్తావు. మన దేశంలో భక్తి ఎక్కువ, భయం లేదు. చేసినవన్నీ చేసేస్తున్నారు. పంచదార తినేసి మూతి తుడిచేసినట్టుగా ప్రార్థనలే, భజనలే, పూజలే, క్రిస్మస్లే. అరే, నా దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన కోపము రగులుకుంటే నేను తట్టుకోలేను. దేవా, నీ కోపాన్ని నేను తట్టుకోలేనయ్యా. ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి దేవుని కోపము రగులుకునేటట్లుగా జీవిస్తున్నావా? దేవునికి కోపము వస్తే ఏమైపోతావు అర్థం చేసుకున్నావా? ఈ 3 ఉండాలి మనకి. ఈ 3 విషయమే అర్థం చేసుకోవాలి. 1, దేవుని శక్తిని గురించిన గ్రహింపు. నెంబర్ 2, దేవుని ప్రేమను గురించిన గ్రహింపు. నెంబర్ 3,
దేవుని కోపం. కోపం, ఆయన కోపం వస్తే ఒక్క క్షణం చాలు తుడిచిపెట్టడానికి మొత్తం. గ్రహిస్తున్నావా? అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించి నీకొక వరం, దేవుడు నీకొక వరం ఇచ్చాడు. ఆ వరం ఎంత విలువైనదో నీకు తెలుసా? 1885లో ఫ్రాన్స్ దేశం వారు అమెరికాకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ తెలుగులేంటి? ఏమిటేమిటా దావీదా? ప్రపంచ 7 వింతలు అది ఒక వింత కదా, 7 వండర్స్లో ఒక వింతేనా? కొంచెం నాకు సరిచేయండి బాబు, తప్పులు చెప్పకూడదు కదా. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ ప్రతిమని 1885లో ఫ్రాన్స్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు అమెరికాకి. ఆ గిఫ్ట్ని వాళ్ళు ఎంత విలువగా ఎంచుకున్నారంటే వారు దాన్ని వారి జాతీయ చిహ్నముగా చేసుకొని వారి దేశంలో దాన్ని పెట్టుకున్నారు. చాలా పెద్ద ప్రతిమ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేశం వారు మరొక దేశానికి ఇచ్చిన ఒక బొమ్మనే అంతగా వాళ్ళు పెట్టుకుంటే, మంజలి దేవుడిచ్చిన తన కుమారుడైన గిఫ్ట్ మనకి ఎంత విలువైంది కదా. ఎక్కడ పెట్టాము ఆ గిఫ్ట్? అసలు ఉందా? గిఫ్ట్ స్వీకరించావా? నాకొద్దు, ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు. మాకున్నారు. ఏటున్నారు మీకు? ఏడున్నారయ్యా మీకు? ఈ గిఫ్ట్ లేకపోతే మోక్షం, అది కూడా చూపిస్తాను. చూడండి, ఈ గిఫ్ట్, ఈ వరం, యేసు ప్రభు అనే ఈ వరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటివి ఏంటి తెలుసారా? నెంబర్ 1 చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నా వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుతావు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు తన గురించి అని చెప్తే, నేను ఎవరో తెలుసా? నేను దేవుని వరాన్నమ్మా. ఈ లోకంలో నీ దప్పిక ఎన్ని నీళ్లు తాగినా తీరదో. అమ్మా జాగ్రత్త వినండి, కొద్ది నిమిషాలే, చాలా విలువైన మాటలు వినండి అయ్యా. ఇదేదో మతము కాదు, లేకపోతే నేనేదో సోది కబుర్లు చెప్పడానికి రాలే ఇక్కడికి. సర్వ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం, బహుమానం ప్రభువైన యేసు. ఆయన వరము, ఆ వరములో ఏముందట? దాహముతో ఉంది ఒక స్త్రీ. ఆమె ఎలాంటి తెలుసారా? ఆ ఊరంతటికి పట్టిన దరిద్రం. అంటే రోజుకొక కుటుంబాన్ని ఆరిపేస్తుంది. అయినా తన దాహం తీరడం లేదు. చూడండి, ఈ లోకములో నువ్వు ఎంత ప్రయాసపడినా నీ దప్పిక తీరదు, నీ దాహము తీరదు. దేవుని వరమైన యేసు క్రీస్తును నీవు స్వీకరిస్తే ఆ వరము ద్వారా జీవజల ప్రవాహములు, నీ దప్పిక తీరిపోద్ది, నీ దాహము తీరిపోద్దండి. ఈ లోకము నీ దప్పిక తీర్చలేదు. నువ్వు ఎంత తాగు, ఆ తాగుబోతులు చూడండి ఎంత తాగుతారు. ఆ రాత్రి అనుకుంటా, ఛీ రేపటి నుంచి ఇంకా తాగకూడదురా, ఏంటి కుక్కబోతుకు అనుకుంటాడు. మళ్ళీ కుక్క తోక వంకరే. సాయంత్రం వయసు గారికి సారా దుకాణం రా 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 రంగయ్య అంటది. ఏమండి, నీ దాహం తీరదు. కానీ దేవుని వరమైన యేసు ప్రభువుని నువ్వు స్వీకరిస్తే నీకు దొరికితే ఆయన ఏంటంట? జీవజలములు.
లివింగ్ వాటర్స్. చూడండి, ఒకప్పుడు నేను ప్రభువు నమ్ముకొనక మునుపు ఎన్ని సినిమాలు చూసినా నాకు తృప్తి ఉండేది కాదు, ఎన్ని రౌడీ వేషాలు వేసినా నాకు తృప్తి ఉండేది కాదు, ఎన్ని పాపిష్టి పనులు చేసినా తృప్తి ఉండేది కాదు. మళ్ళా రెండో రోజు ఈరోజు అనుకునేవాడిని, ఎంత పేరు, ఇంత చెడ్డ, రేపటి నుంచి అయినా సరిగా ఉండాలరా, ఈ తొట్టి గ్యాంగ్తో తిరగకూడదురా అనుకునేవాడిని. ఈ పోలాకి పల్లిపేటలో ఎన్ని తొట్టి గ్యాంగులు ఉన్నాయో, తగ్గేదేలే. ఈ తొట్టి గ్యాంగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. తగ్గరట, ఏంటో ఇలా కొన్న పొగరం మరి. ఎంత చేసినా తృప్తి లేదు, దాహం తీరలేదు. చూడండి, ఎక్షన్ చెప్పిన సెకండ్ షో అయిపోతే, సెకండ్ షో అంటే ఆఖరి షో కదా నాన్న తమ్ముళ్ళు, సెకండ్ షో అంటే ఆఖరి షోనా, అది అయిపోతే మనకు ఒక బ్యాచ్ ఉంటుంది కదా, మరొక షో వేయరా అనేవాళ్ళం. ఆడనేవాడు 12:30 అయిపోయింది, 4 ఆటలు అయిపోయి మళ్ళీ ఆట వేయమంటావు, ఆట వేస్తే ఎంతో తెలుసా అన్నాడు. ఏం రౌడీలేం కదా, వేస్తావు అద్దాలు పగలగొట్టేయమంటావు అనేవాడు. అంటే దాహము తీరనటువంటి స్థితి. ఎన్ని సినిమాలు చూసినా, కొంతమంది చూడండి ఫస్ట్ షో, మ్యాట్నీ, మార్నింగ్ షో చూసారా. కొంతమంది పేకాటగాళ్ళు ఉన్నారు, తెల్లవారు కూర్చుంటే వాళ్ళకి టైం తెలీదు. ఈ మొక్కగాలికి ఎంత కష్టం తెలుసా, వాళ్ళ దాహం చూడండి, దాహం తీరదు. నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా, రే మీ అమ్మ చచ్చిపోతుందన్న, ఈ దాహం తీరదు. నువ్వెన్ని పాపాలు చేసినా నీ దాహం తీరదు. కానీ మీకు అమ్మా చూడండి, 1983వ సంవత్సరంలో దేవుని వరమైన ఈ యేసు ప్రభువు జీవజలాలు నాకు దొరికాయి. ఎంత తృప్తి, జీవజలాలు, తృప్తి, సంతోషం, ఆనందం, నెమ్మది. ఈ స్త్రీ అంటుంది, నువ్వు యూదుడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, యేసయ్య అంటున్నాడు, నేనెవరో తెలుసా. హలో, ఆ మామూలు అనుకుంటుంది. చాలామంది చూసారా, యేసుప్రభు అంటే ఏమనుకుంటారు, ఏదో ఒక కులానికి దేవుడు, ఏదో ఒక మతానికి దేవుడు. మాకు కాదండి. వినండి, యేసుప్రభు కులానికో మతానికో ఎవరికో కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. తెలుసా మీకు అది? నువ్వు యూదుడువు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అంటే, ప్రభు అన్నాడు, అమ్మా నేనెవరో తెలుసా, దేవుని వరం. ఈ వరం నీకొస్తే, ఈ వరం నీకేమిస్తుందో తెలుసా, నీ దప్పిక తీరుతుంది, నీ దాహము తీరుతుంది. చూసారా, జీవజలములు. క్రీస్తిచ్చు జీవజలం త్రాగగా నా దప్పిక తీరేను, సిల్వపై ప్రాణమర్పించిన క్రీస్తు నా భారము తొలగించెను. నేను స్వరమెత్తి పాడుచు క్రీస్తుకు స్తోత్రము చెల్లించుచున్నాను. చూసారా, నా దాహం తీరిపోయింది. ఈ పాపిష్టి లోకములో ఎన్ని పాపాలు చేసినా, ఎంత తిరిగినా, ఎంత చేసినా నీ దాహం తీరదు. దేవుని వరమైన యేసు, ఆయనను నువ్వు స్వీకరిస్తే, ఆయన ఎవరో తెలుసా, జీవజలములు. నా యందు విశ్వాసం ఉంచేవాడు కడుపులో నుండి జలములు ఊరుతాయి. చాలామంది మేము క్రైస్తవులమండి, దేవుని బిడ్డలు, నీలో జీవజలాలు ఉన్నాయా? జీవజలములు అంటే ఏంటి?
ఎండిపోదు. ఎప్పుడు? నిత్యం అవి ఊరుతూనే ఉంటాయి. అది ఊరుతాయి, ఆగిపో. ఆ వరం నీకు ఇస్తాను, నేను దేవుని వరం అన్నాడు. కాబట్టి దేవుని వరం ఏంటంటే జీవజలాలు. మరొకటి చూడండి, ఈ వరం ఏంటంట? పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? ఎఫెసీ 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టుట మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరం. దేవుని వరం. మోక్షములో దేవునితో పరలోకములో నిత్యత్వములో నీవు కూర్చుండబెట్టడానికి దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరమే ప్రభు అయిన యేసు. ఆ వరము ద్వారానే నీవు పరలోకానికి మోక్షానికి వెళ్ళగలవు. అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వడు రాలేడు. ఏమండి, చూసారా? చాలామంది అనుకుంటారు ఏదేదో చేసిస్తే వెళ్ళిపోతాను తిన్నగా అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాం. యేసయ్యే మార్గం. ఒక పాపికి మార్గం, ఒక పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గం దేవుని వరమైన ప్రభు అయిన యేసు. చూసారా? 1 జీవజలములో, 2 మోక్షం, పరలోక రాజ్యం. చూసారా? రక్షణ. ప్రియులారా, యేసు అంటే ఎవరో తెలుసా? ఆయన చాలామందికి తెలియదు. ఆయన దేవుడిచ్చిన వరం. ఆఖరిగా చూడండి, ఆయన గురించి గొప్ప భక్తుడైన సిమియోను ఏమంటున్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయం 29-30 వచనాల్లో, లూకా సువార్త 2:29-30 వచనాల్లో యేసు ప్రభు ఎవరంట? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. నాదా. యేసయ్య దేవుని వరం ఎవరు తెలుసారా? సాల్వేషన్, లైట్. ఆయన రక్షణ, ఆయన వెలుగు, ఆయన జీవజల ప్రవాహములు, ఆయన మోక్షం. ఇది వరం. ఈ వరము దేవుడు ఇచ్చాడు 2024 సంవత్సరాల క్రితం సర్వ మానవాళికి. ఈ గొప్ప వరాన్ని దేవుడిచ్చాడు. ఆఖరిగా మనందరికి ఒక మాట, ఈ రాత్రి ఎంతమంది ఈ వరాన్ని కలిగి ఉన్నారు? దేవుడిచ్చిన ఈ బహుమానం, దేవుడిచ్చిన ఈ గిఫ్ట్ మీలో ఎంతమంది సంపాదించుకున్నారు? ఈ గిఫ్ట్ ఉందా? ఎవరో ఇచ్చిన బహుమానాలు మనం పక్కన పెట్టుకుంటాము, కానీ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి తన ఏకైక కుమారుడైన క్రీస్తును, యేసు ప్రభువుని నీకొక వరంగా ఇచ్చేశాడే. ఆ వరము ద్వారా నీకు జీవజల ప్రవాహము, ఆ వరము ద్వారా నీకు రక్షణ, ఆ వరము ద్వారా నీకు పాప క్షమాపణ, ఆ వరము ద్వారా నీకు మోక్షం, ఆ వరము ద్వారా నీకు వెలుగు. ప్రపంచానికి ఈ వరము అర్థము కావడం లేదు. ఇదేదో మతం, ఇదేదో ఎవరో దేవుడు అనుకుంటున్నావా? ఇట్స్ నాట్. ఇది మతము కాదు. యేసయ్య దేవుడిచ్చిన వరం. అందుకనే పౌలు ఏమంటున్నాడు? వివరింప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం.
ఆయన వరమా? మామూలు వరము కాదు, గొప్ప వరం. పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన వరం అండి యేసయ్య. ఆ వరము దేవుడిచ్చి, అమ్మా ఇదిగో ఈ గిఫ్ట్, ఇదిగో ఈ గిఫ్ట్, ఈ గిఫ్ట్ ఉంటేనే. చూడండి, నేను మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఒక టోకెన్ ఇచ్చారు. సార్, ఈ టోకెన్ ఉంటేనే మీరు లోపలికి వెళ్ళాలి. ఎస్, అలాగే మనకొక టోకెన్ ఉండాలా, మనకొక టికెట్ ఉండాలా. యేసు ప్రభువు లేకుండా, చూడండి, వితౌట్ జీసస్ దేర్ ఇస్ నో హెవెన్. యేసు లేకుండా మోక్షము లేదు, యేసు లేకుండా పాపక్షమాపణ లేదు, యేసు లేకుండా విడుదల లేదు. ఈ వరం, దేవుడిచ్చిన ఈ గొప్ప వరం మీలో ఎంతమందికి ఉన్నది? ఒకవేళ లేకపోతే ఈ రాత్రి అయినా దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీకు దేవుడిచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి వరం అది అందరికీ దొరికింది అండి. ప్రభు ఏ ఒక్కరికే కాదండి, నాలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. ఇదిగో ఈ ఫోటో ఉంది చూసారా, ఇంత ఫోటోలు ఉండే గదిలో, ఆ ఫోటోలు మధ్య పడుకునేవాడిని నేను. ఆ విగ్రహాలు తెల్లవారి పూజలు చేసి మంత్రాలు చదివి వడపప్పు అరటిపండు ఇంటింటికి పంచి ఎంతో చేసేవాడిని. కానీ నా దాహము తీరలేదు. ఏదో భయం, ఏదో ఆందోళన, చెప్పలేనటువంటి భయం. మేఘాలు దడదడామంటే గుండె గడగడా కొట్టుకొని మంచం కింద దూరిపోయేవాడిని. మా నాన్న వాడేవాడు, రేయ్ ఎందుకురా భయపడతావు, అర్జున ఫాల్గుణ అనరా అనేవాడు. ఆ కింద నుండి అర్జున ఫాల్గుణ అనేవాడు. ఏమండి, యేసయ్య ఈ వరం నాలాంటి పాపికి ఇంక చెప్పనా? వినండి బాబు, మీరందరూ నాకంటే మంచోళ్ళు. ఇక్కడ ఉన్న మీరందరూ, మీ అందరికంటే నేను ఘోరమైన పాపిని. ఏంటో ఒప్పుకోవడం కాదు. మా ఊరు ప్రెసిడెంట్ అనేవాడు, రేయ్ ఈడున్నంత వరకు ఈ ఊరు బాగుపడదు, ఈడు బాగుపడ్డు. ఎవరి గురించి అన్నారు? నాకంటే మీ ఆయనే బెటరు. తాగినా సరే బాగా చూసుకుంటాడు. అలాగని తాగుతున్నా సపోర్ట్ చేయట్లేదమ్మా. ఏదన్నా భయం వేస్తుంది నాకు. నాకంటే మీరు చాలా బెటరు. ఏమనేవారు నాన్న? ఈడున్నంత వరకు ఈ ఊరు బాగుపడదు, ఈడు. అలాగుండేదమ్మా నా జీవితం. చూడండి, ఏదో భక్తి చేస్తున్నామని కాదు, దేవుడు అంటే గ్రహింపు లేదు. కానీ ఎప్పుడైతే దేవుడిచ్చిన మహా గొప్ప వరం, దేవుని కుమారుడైన క్రీస్తు నా జీవితంలోకి వచ్చాడో, ఈ వరం నాకు దొరికిందో, మా ఊరి ప్రెసిడెంట్ తర్వాత నేను మారిన తర్వాత, యేసయ్య నమ్ముకున్న తర్వాత దేవుడు తెలుసా, బాబు ఒక్క గంట వచ్చి మా ఊరిలో నువ్వు నిలబడు ఆ రచ్చబండ దగ్గర. ఇలాంటోడు కూడా మారాడు అని నిన్ను చూసైనా మన ఊరు మారుతారు బాబు. ఎక్కడొచ్చిందండి ఈ మార్పు? యేసు ప్రభు వరం. ఈ రాత్రి నీ జీవితాన్ని బాగు చేసి, నిన్ను ఒక ప్రయోజకుడిగా, నిన్ను ఒక దీవెనకరముగా, నీ దప్పిక తీర్చి నీకు సహాయం చేయాలంటే దేవుని వరం యేసుక్రీస్తు, ఆ వరం దేవుడు నీకు ఇచ్చాడు. ఇది ఎప్పుడో పంపించాడు, ఫ్రీ గిఫ్ట్. ఈ రాత్రి మీకు ఎంతమందికి కావాలా గిఫ్ట్? క్రిస్మస్ గిఫ్ట్లు నేనేం తేలా, చాక్లెట్లు కేకులు నేనేం తే. అమ్మా కేక్ ఉందా? కానీ అన్నిటికంటే విలువైన గిఫ్ట్ ఒకటి మీకుంది. ఆ గిఫ్ట్ నాకు దొరికింది. ఆ గిఫ్ట్ మీకు కూడా ఇప్పుడు పంచుకోండి. ఎవరా గిఫ్ట్?
ఎలాంటి గిఫ్ట్ అది? మామూలు గిఫ్టా? జీవజల ప్రవాహములో గొప్ప రక్షణ, గొప్ప విమోచన. ఆ వరము కావాలా? అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి, దేవా వివరింప శక్యము కాని మహా గొప్ప వరం. ప్రార్థన ఎవరు మాట్లాడకూడదమ్మా. దేవుడిచ్చిన ఈ వరం, ఇదిగో వివరింప శక్యము కాని వరం. నీకు కావాలా? అడుగు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు ఏ జాతి అయినా, నువ్వు ఏ మతమైనా, నువ్వు ఏ కులమైనా, ఈ రాత్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని నీకు ఒక వరముగా ఇచ్చాడు. ఆ వరము ద్వారా నీకు రక్షణ, ఆ వరము ద్వారా నీకు పాప క్షమాపణ, ఆ వరము ద్వారా నీకు జీవజల ప్రవాహములు, ఆ వరము ద్వారా నీకు మోక్షం. కావాలా నీకు ఆ గిఫ్ట్? ఆ వరము కావాలా? ఆ వరమును అడుగు. ఆ వరమును అడుగు. ఒక్క నిమిషం. అయ్యా, ఈ వరము నాకు కావాలయ్యా. ఈ వరము నా కుటుంబానికి కావాలయ్యా. ఈ వరము నా గ్రామానికి కావాలయ్యా. ఈ వరము నా మండలానికి కావాలయ్యా. ఈ రాత్రి గిఫ్ట్ నేను తీసుకొని వెళ్తాను ప్రభువా. ఈ రాత్రి నీ గిఫ్ట్ నాకు కావాలి నాయనా. దేవా సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా. దేవుని వరము కావాలా నీకు? మన కొరకొక్క శిశువు పుట్టెను, మన కొరకొక్క శిశువు పుట్టెను, ధరను మన దోషముల పోగొట్టను, ధరను మన దోషముల పోగొట్టను. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, నే మనోయేలు నామమందున, నిమ్మనుయేలనిడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, పరలోకపు సైన్యం కూడెను, పరలోకపు సైన్యం కూడెను, మింట వరరక్షకుని గూర్చి పాడేను, మింట వరరక్షకుని గూర్చి పాడేను. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, బెత్లెహేమ యూరిలో. మంచిది. అందరు క్యాండిల్స్ ఇచ్చారా? అమ్మా
అమ్మా దయచేసి ఎవరు కింద పడేద్దు. దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చీకటిన పారద్రోలి మన జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేసే దేవుడు. కాబట్టి అంజలి హోలీ నైట్ వచ్చా, హోలీ నైట్ జాయ్ టు ది వరల్డ్. దా అందరం రమ్మా. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Savior reigns. Let men the songs employ, while fields and floods, rocks, hills and plains repeat the sounding joy, repeat the sounding joy, repeat, repeat the sounding joy. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven nature sing. నేర్జాక ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్ కొరకు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నాయన నిజంగా మీరెంత కృప మా ఎడల చూపించున్నారు. వాతావరణం బయట అనుకూలించకపోయినప్పటికీ ప్రభా, ఈ రీతిగా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సమకూర్చి దేవా, ఇదిగో ఈ గృహంలో మీరు జరిగించిన ఈ క్రిస్మస్ ఈవెను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నాయన ఇదిగో మేము ఒక నాయన మీ గొప్ప వరాన్ని మేము పొందుకునే వారముగా నాయన ఉండడానికి సహాయం చేయండి. మరి నాయన మా తమ్ముడిని చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ నాయన ఈ కేక్ను కట్ చేస్తూ ఉండగా తండ్రి, మీ దీవెన ఆశీర్వాదం నాయన ఈ కుటుంబానికి నాయన ఈ గ్రామానికి మీరు దయచేసి పెట్టమని, మీరే కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అక్కి కొమ్మని అక్కి పరిశుద్ధాత్మలో ఇలాంటి క్రిస్మస్ కానీ ఖర్చు ప్రభు సహాయం చేయను గాక, ఆమేన్. క్యాండిల్స్ ఆపియండి అమ్మా, క్యాండిల్స్ ఆపియండి. కార్గా వచ్చింది అదే పెట్టినాను, యాక్చువల్కి పెట్టాలి పెట్టించు. ఇప్పుడు మా మేరీ వచ్చిందా, సిస్టర్ మేరీ గారు, సిస్టర్ పావని గారు, అమ్మ సావిత్రమ్మ గారు, సత్యవతమ్మ గారు, సావిత్రమ్మ గారు, అమ్మ బకరియాలు సరే సార్
ఓకే, ఆకలేస్తుందా? వరాలమ్మ, మా లక్ష్మమ్మ ఏది? లక్ష్మమ్మ రా రా. హ్యాపీ క్రిస్మస్. రైట్ అమ్మ రా, ఇట్రా అమ్మ, ఇక్కడికి రా. కేక్ మీకే, ఎలిజబెత్ తమ్ముడు సమయాలు అందరు ఓకే. రైట్, మంచిది అమ్మా. మీ అందరికి ఇంకా దేవుని గురించి బాగా తెలుసుకోవాలి, ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మనకు ఈ మొదటి వీధిలోనే మన మందిరం ఉంది. మేము అక్కడ మతాన్ని బోధించాం, దేవుని ప్రేమను గురించి చెప్తాం. రండి, వినండి, ఆశీర్వాదం పొందండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన అక్కడ జరుగుతుంది. ఇది ఇక్కడతో ఈ ఆరాధన అయిపోయింది. అందరికి ఆశీర్వాదము. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు నీ దయగలస్తా మాకు తోడుగా ఉంచి నడిపించావు నాయన, మీకు వందనాలు. ఇదిగో నూతన గృహంలో మా తమ్ముడు మోషే మా చెల్లి జైలు ప్రేమించి అద్భుతమైన ఈ గృహాన్ని ఇచ్చి నాయన నీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరగడానికి సహాయం చేసావు, వందనాలు. ఇదిగో నాయన ప్రభువా, బిడ్డలు ఒక్కొక్కరిని తీసుకొచ్చారు, మీకు వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నాయన ఈ దేవుని వరమైన ప్రభువుని మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. అమ్మా, ఎవరు ముందు వెళ్ళాలంటే ముందు చిన్నపిల్లలందరూ కిందకి వెళ్ళిపోండి. అందరికి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ కాదు, మెర్రీ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సౌండ్ తగ్గిపోయి చూసారా? మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చిన్నపిల్లలందరూ ముందు వెళ్ళిపోండి, ఆ తర్వాత సిస్టర్స్ వెళ్ళండి. చిన్నపిల్లలు కింద బిర్యానీ పదండి. ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు నేను ఎక్కడ ఉంటాను, చక్కగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం.